ఇక భాగ్యనగరం గణేష్ శోభాయాత్రకు ముస్తాబైంది. హైదరాబాద్లో గణేష్ నిమజ్జన శోభాయాత్ర కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 30 కోట్లతో భారీ ఏర్పాట్లు చేస్తోంది. నగరంలోని 74 పాండ్స్తో పాటు పలు చెరువుల్లో నిమజ్జనం కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో 27 శాశ్వత బేబీ పాండ్స్, 24 తాత్కాలిక పోర్టబుల్ పాండ్స్ సిద్ధం చేశారు. ఈ సంవత్సరం శోభాయాత్రకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేక అతిథిగా హాజరవుతూ ఉండడంతో ఈ వేడుకలు మరింత ప్రత్యేకతను సంతరించుకున్నాయి. గణేష్ శోభాయాత్ర ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా దూరదర్శన్ ప్రతినిధి రాజేష్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి, ఈసారి గణేష్ నిమజ్జనం కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అక్రమ్ బాషా, గుడ్ మార్నింగ్. భాగ్యనగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఎల్లుండి జరగనున్న గణేష్ శోభాయాత్ర కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం 30,000 మంది పోలీసు సిబ్బందిని నియమించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు. 174 క్రేన్లు, 250 మొబైల్ క్రేన్లను ఏర్పాటు చేశారు. నిమజ్జనం కోసం ఆయా ప్రాంతాల్లో భక్తులు గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేసేందుకు వీలుగా 20 ప్రధాన చెరువులు, 74 మినీ పాండ్స్ వద్ద ఈ నిమజ్జనం చేసేందుకు గ్రేటర్ హైదరాబాద్ లో ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తో పాటు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు, ఇతర అధికారులు చార్మినార్ వద్ద శోభాయాత్ర ఏర్పాట్లను పర్యవేక్షించి రూట్ మ్యాప్ ను కూడా సిద్ధం చేశారు. రైట్ రాజేష్, నగరంలో చెరువుల దగ్గర ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నారు? చెరువుల దగ్గర నిమజ్జనం సమయంలో ఏదైనా అవాంఛనీయ ఘటన చోటు చేసుకున్న సమయంలో గజ ఈతగాళ్లు 200 మంది గజ ఈతగాళ్లను సిద్ధం చేశారు. వారికి భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేసే మంచినీరు, వైద్య సదుపాయం కూడా కల్పించారు. తర్వాత షీ టీమ్స్ ప్రత్యేకంగా ఈ నిమజ్జనంలో ఎలాంటి దొంగతనాలు జరగకుండా షీ టీములను ఏర్పాటు చేశారు. జంట నగరాల్లో 200 గణేష్ టీములను పోలీస్ శాఖ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే సీసీ కెమెరాల ద్వారా నిఘాను ఎప్పటికప్పుడు పటిష్టంగా పర్యవేక్షిస్తుంది. తర్వాత బాలాపూర్ నుంచి లడ్డూ వేలం తర్వాత ప్రధానంగా గణేష్ శోభయాత్ర ప్రారంభమవుతుంది. ఆ యాత్ర ప్రారంభం కాగానే చార్మినార్ వద్ద స్వాగత వేదికలో పలువురు రాజకీయ ప్రముఖులు ఇందులో పాల్గొంటారు.